వ్యూవర్స్, మన యూట్యూబ్ లో అయితే నిన్నైతే షేక్ షేక్ అయితే చేస్తుంది. అదేనండి, మన శంకర్ వర్ ప్రసాద్ అనే టైటిల్ తో వస్తున్న మన చిరంజీవి గారు. ఏమన్నా సాంగ్ అన్నా అనిల్ రావుడి గారికి అయితే హ్యాట్స్ అప్ చెప్పాలి. ఒక మెలోడీ సాంగ్ అయితే వినసొంపుగా ఉంది చెవులకి. చాలా రోజుల తర్వాత ఒక మంచి మెలోడీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అబ్బబ్బబ్బబ్బా! అసలే ఉదిత్ నారాయణ గారు ఒక రేంజ్ లో పడారు. అలాగే శ్వేత గారు కూడా చాలా బాగా పడారు. అలాగే నయనతార అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ అయితే గిల్లి గజ్జాలు అనుకుంటా అన్నమాట. అలగడమైన సాంగ్ పాడడం, ఓ మీసాల పిల్ల నీకు కోపం ఎక్కువ, అబ్బా అసలు ఆ లైటింగ్ ఏంది, డిఓపి గారికి యాడ్సప్ చెప్పాలి ముందుగా. అసలు ఏం లైటింగ్ అన్నా. అలాగే హౌస్ లోకి వెళ్ళి స్టెప్స్ వేసేది, లవ్ బెల్, లవ్ లవ్ హార్ట్స్ దాంతో అలా 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 ఖర్చుతో అలా. ఆ డాన్స్ మాస్టర్ గారికి కూడా హ్యాట్సప్ చెప్పాలి. చిరంజీవి గారికి ఇంత మంచి గ్రేస్ లో, ఆ గ్రేస్ లో ఇచ్చి మంచి యాక్టింగ్ ఇచ్చి మా అన్న చిరంజీవి గారికి గ్రేస్ అనేది తగ్గదన. చచ్చేంత వరకు ఆ గ్రేస్ అనేది అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టపడి ఎన్నో కష్టాలు పడి ఎన్నో సాధించి ఇంత మనకు మెగాస్టార్ ఒక పెద్ద దిక్కు అయ్యారు. హ్యాట్సాప్ ఓవరాల్ గా అనిల్ రావుపూడి గారు ఒక మంచి క్రేజ్ అయితే తెప్పించింది. మిసాలపి సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. ప్రోమో అయితే ఒక రేంజ్ లో ఉంది. ఇప్పుడు సాంగ్, ఫుల్ సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు ఇద్దరు కాంబినేషన్ అదొకటి. లాస్ట్ లో డోరేసి దగ్గర చాలా కామెడీ అనిపించింది. అలా వెళ్ళి సోఫాలోకి వచ్చి పడుకుంటాం అంటే ఎన్నిసార్లు డోర్లు వేస్తాం అని చెప్పి, హాల్లో చలి వేస్తుందని చెప్పి చిన్న కామెడీ టైం మాత్రం చాలా బాగుంది. నాకైతే ఆ సాంగ్ చూసి రివ్యూ ఇచ్చాలనుకుంటున్నా. జెన్యున్ గా మన బాస్ డ్రెస్సింగ్ స్టైల్ మంచి గ్లామర్ యంగ్ లుక్ లో వచ్చేసింది. ఓవరాల్ గా నాకైతే మీసాల పిల్ల సాంగ్ అయితే చాలా బాగుంది. అందరికి, డాన్స్ మాస్టర్ కి, కొరియోగ్రాఫ్, అలాగే డాన్స్ మాస్టర్ కి, అలాగే అనిల్ రావుపూడి గారికి, అలాగే కెమెరామాన్ కి, అందరికి ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. సినిమా బ్లాక్ బస్టర్. అలాగే వెంకటేష్ గారు ఉంటున్నారు. కాంబినేషన్ రేంజ్ ఉండబోతుంది. సంక్రాంతికి పండగే పండగ. ఓవరాల్ గా అయితే చాలా బాగుంది సాంగ్.